జై అమరావతి 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 మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు 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 జై అమరావతి 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 జై మూడు అమరావతి రాజధానులు వద్దు అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రులు మారినప్పుడు అంతా కూడా రాజధానులు మార్చాలని మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న దానికి వ్యతిరేకంగా రైతులు దాదాపు 365 రోజుల నుంచి నిరంతరంగా దీక్షలు చేపడుతూ రాత్రి అనకుండా పగులు అనకుండా ఎండ అనకుండా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినా అమరావతిలోనే రాజధాని ఉండాలని 29 గ్రామాలు 33,000 ఎకరాలు రైతులు రాజధాని కోసం ఇచ్చి నిరంతరంగా దీక్ష చేపడుతున్నారు. దానికి సంఘీభావంగా అనంతపురంలో ఈరోజు మరి ప్రభావతి చౌదరి ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు సంఘీభావం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చిత్తశుద్ధితో పనిచేయండి. ఎన్నికల ముందుగా మాట తప్పం మడవా తిప్పును అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారు, మడవా తిప్పారు. ఢిల్లీ చుట్టూ గిరగిరా తిరుగుతున్నారు. కేసులు మాఫీ చేయమని అమరావతి రాజధాని ఉండడానికి ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే రైతు సామిక వైఎస్ఆర్ పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీ విలువల కన్నా ఈ రోజు మీరు ఏక నిర్ణయం తీసుకొని అమరావతి లేని రాజధాని ఉండాలని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పచ్చాన ఈ రోజు 13 జిల్లాలలో అనేక వేల మంది తరలి రాజధానికి పోతున్నారు. అమరావతిలో రాజధాని ఉండాలని ఆ యొక్క బహిరంగ సభ ద్వారా గుండా ఇట్ట అన్ని ప్రపంచ దేశాలకు కూడా తెలియజేయడానికి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు అవగాహన లేని ముఖ్యమంత్రి మూడు రాజధాని మూడు ముక్కలు ఆడుతున్నారు. ఈయనకి కళ్ళు తెరిపియాలని చెవులు ఇనిపియాలని ఈ రోజు అనేక వేల మంది రైతులకు అండగా అమరావతి రాజధాని ఉండడానికి అందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు. అన్ని రాజకీయ పక్షాలని కూడా తెలియజేస్తూ ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ఒకటే తెలియజేస్తున్నాం. ఈ రోజు కొంతమంది శాసనసభ్యులు గాని మంత్రులు గాని ఆ బొత్స సత్యనారాయణగా బెబ్బెబ్బే అంటాడు, అబ్బబ్బా అంటాడు తెలియదు గాని అక్కడ శ్మశానం అంటాడు. ఈ రోజు అదే శ్మశానంలో కాటిపాపడ మాత్య కూర్చొని అక్కడ ప్రకటనలు చేస్తూ ఆడి ఏమీ లేదని ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆ రోజు ప్రభుత్వం నిర్మాణం చేసిన అసెంబ్లీలో కూర్చొని మండలి రద్దు అంటావు, సిఆర్టీ బిల్లు రద్దు అంటావు, కొన్ని అర్ధరేతులు జీవోలు కూడా ఇస్తున్నారంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ చేసిన భవనాలు నిర్మాణంలోనే మీరు ఈ రోజు పరిపాలన చేస్తున్నారు. ఈ రోజు అక్కడ హైకోర్టు మీరు తీసుకునే నిర్ణయాలన్నీ తప్పుడు నిర్ణయాలని కూడా హైకోర్టులో మీకు బుద్ధి చెప్తున్నదంటే అప్పుడు ప్రభుత్వం నిర్మాణం చేసిన హైకోర్టు డీజీపీ ఆఫీసు ఈ రోజు మీకు తొత్తుగా చట్టాన్ని సుట్టంగా మార్చుకొని ఈ రోజు పోలీసు యంత్రాంగాన్ని మీ చేతిలో పెట్టుకున్నారంటే అక్కడ కట్టిన డీజీపీ ఆఫీసు గాని పోలీసు భవనాలు కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ నిర్మాణం చేసినోటే. మీరు పోయే రోడ్లు మీరు తిరిగే కార్లు తిరిగే 29 రోడ్లు కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ నిర్మాణం చేసిన రోడ్లని కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా మరి ఈ రోజు గవర్నర్ గారు రాజ్భవన్ లో కూర్చోనంటే అప్పుడు నిర్మాణం చేసిన తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మాణం గవర్నర్ భవనం కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ నిర్మాణం చేసిందని కూడా గుర్తుపెట్టుకోవాలా. ఈ రోజు మీరు తిరిగే రోడ్లన్నీ కూడా మీరు నడిచే రోడ్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజు నిర్మాణం చేసినోటే. ఈ రోజు సెక్రటరీ అధికారులు పనిచేసేది సెక్రటరియట్ గాని సచివాలయం గాని ఆ రోజు తెలుగుదేశం పార్టీ నిర్మాణం చేసినోటి అని కూడా గుర్తుపెట్టుకోవాలా. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. ఒక ఇటుక బెట్ల, ఒక గంప మట్టేలా, ఒక గంప కలవేలా ఈ రోజు మీరు ఈ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడతారా? ఏమీ జరగలేదంటావు. దాదాపు 10,000 కోట్లు పెట్టి అనేక సెక్రటరియట్ లో పనిచేసే ఉద్యోగస్తులకి భవనాలు గాని మరి ఎమ్మెల్సీ క్వార్టర్స్ గాని మంత్రి క్వార్టర్స్ గాని అన్ని నిర్మాణం చేసి 90%
పూర్తి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు. ఈ రోజు రైతులు ఎన్నడూ ఎరిగిన ఏ రోజు బయటికి రాల మహిళలు, చెల్లెమ్మలు అటువంటి రైతుల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి దాదాపు సంవత్సరం రోజులు 365 రోజులు వాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళ కడుపు కోత కోసి, వాళ్ళ కడుపు కోత రైతుని ఎన్ని విరిసి, రైతునికి అనేక ఇబ్బందులు కలిగించి, రైతుని ఆత్మగౌరవ దెబ్బతీయడిగా బేడీలు వేసి, ఎస్టీలకి బేడీలేసి, ఎస్టీలు కేసులు పెట్టి ఇలా శాతకం తనానా ఈ రోజు ఆందోళనలోకి ఈ రాష్ట్రాన్ని తీసుకుపోయిన ఘనత వైఎస్ఆర్ పార్టీది. ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే, ఆనాడు మీరు ఎన్నికల ముందుగా ప్రతిపక్షంలో మీరున్నప్పుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పాడు ప్రజలకందరికి, జగన్మోహన్ రెడ్డిని నమ్మొద్దండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాజధాని ఈ రైతుల్ని మోసం చేస్తాడు, అమరావతిని రాజధానిలో ఉన్నీడు, ఆయన పులివెందులకో లేకపోతే విశాఖపట్నంకో విజయసాయి రెడ్డికి ఆయన యొక్క కళను చూడడానికి ప్రయత్నం చేస్తారని రైతులకి చెప్తే, ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒకటే చెప్పారు, మేము రాజధాని తరలించం. మా నాయకుడు అసెంబ్లీలో ఒప్పుకున్నాడు, 33,000 ఎకరాలు ఇక్కడనే ఉండాలి, ప్రాంతాలకు చుచ్చు పెట్టడని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. దాని భాగంగా తాడేపల్లిలో దాదాపు 15 ఎకరాలలో ఇల్లు కట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడికి ఇల్లు లేదు, మాకైతే ఇల్లుంది, మా నాయకుడికి ఇల్లుంది. మా నాయకుడు మాట తప్పుడు మడవాదిప్పుడు రాజధాని ఇక్కడనే ఉంటాదని చెప్పిన శాసనసభ్యులు గాని, వైఎస్ఆర్ పార్టీ నాయకులు గాని, రోజా గాని, అంబటి రాంబాబు గాని, బొత్స సత్యనారాయణ గాని, విజయసాయి రెడ్డి గాని, ఆర్ల రామకృష్ణారెడ్డి గాని, ఉండపల్లి శ్రీదేవి గాని, వాళ్ళందరూ కూడా ఆ రోజు అనేక ప్రకటనలు చేశారు, తప్పుడు వాగ్దానాలు చేశారు. ఇవన్నీ చేసి అన్ని ప్రజలు నమ్మి మిమ్మల్ని ఓట్లేసి మిమ్మల్ని ముఖ్యమంత్రులుగా కూర్చొని పెట్టిన తర్వాత ఆ రైతుల్ని నట్టేట ముంచి, రైతు కడుపు కోత మిగిలిచ్చి, ఈ రోజు ఎంతో మంది రైతులు ప్రాణాలు కోల్పోయి వాళ్ళు మరి అమరావతి అమరవీరులుగా మిగిలిపోయి మరి ఈ రోజు అనేక తిప్పల పడితే, ఈ రోజు ఆ యొక్క 100 రోజులు సభని ఢిల్లీకి వినపడాలా, ప్రపంచ దేశాలకు వినపడాలని రైతులందరూ కూడా మరి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తే, ఆ సభకు రానియకుండా హౌస్ అరెస్టులు చేసి పోలీసు యంత్రాంగంతో మరి ఉక్కుపాదంతో జనాల్ని అణిసివేస్తూ భయాందోళన చేస్తూ ఈ రోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నది. అయినా ప్రజలు ప్రాణ త్యాగాలకైనా సిద్ధమై మేము అమరావతిలో అడుగు పెట్టాలి, రైతులకు సంఘీభావం తెలవాలి, అమరావతిలోని రాజధాని ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం కాపాడాలని ఏకదాటిగా 13 జిల్లాల్లో ఉన్న రైతులందరూ కూడా ప్రజలంతా కూడా తరలి భారీ ఎత్తున వస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమరావతిలోని రాజధాని ఉండాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒప్పుకున్నాయి. ఒక బీజేపీ వైఎస్ఆర్ పార్టీ నాటకాలు ఆడుతున్నారు. బీజేపీకి కూడా ఒకటే తెలియజేస్తున్నాం, ఈడ ఒక మాట మాట్లాడతారు, ఢిల్లీలో ఒక మాట మాట్లాడతారు. ఇక్కడ ఆ సోము ఈర్రాజు మొన్నటి వరకు ఒక మాట మాట్లాడి ఈ రోజు ఒక మాట మాట్లాడతారు. అందుకని దయచేసి 2 నాలికలు పక్కన పెట్టి ఒకే నాలికతో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మనుగడ సాగించాలంటే రాజధాని అమరావతిలోనే ఉండాలని కేంద్రాన్ని ఒప్పించి మీరు ఇక్కడ ప్రయత్నం చేయాలా. లేని పచ్చని డ్రామాలు ఆడితే ప్రజలే సరైన బుద్ధి చెప్తారు అని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడైనా సిద్ధశుద్ధి ఉంటే రాజధాని అమరావతిలో ఉండాలని సాయంత్రంలోగా ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడనే ప్రకటన చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.